పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పిన, అయ్యా మీరు ఆడేటువంటి రాక్షస క్రీడ వెంకటేశ్వర స్వామి పాపం మీకు తగులుతోంది, కోటాను కోట్ల మంది భక్తుల ఉసురు మీకు తగులుతుంది, మీ పార్టీలు చేసేటువంటి ఈ రాక్షస క్రీడలో మీరే మునిగిపోతారు, పుట్ట మునిగిపోద్ది మీకు అని చెప్పాను. నేను వింటారా? వినలా. పుట్ట మునిగి అడిదిరిగి ఇందాపూర్ నుంచి వచ్చి హెరిటేజ్లో నుంచి వెళ్ళి ఇందాపూర్లో నుంచి దిగి ఆగిన దాకా చాప మొత్తం తడిసిన దాకా మీకు తెలియలా కింద తడిసిపోయిందని. అప్పుడు లెగిసి అర్రెని ఆపుకుంటున్నారు. ఏం ఉపయోగం? తడవాల్సిన తోట తడిసిపోయింది. పోనీ చెప్పినప్పుడు ఏమైనా కాస్త కూస్త ఏదో శ్రావణ్ కుమార్ ఏదో 4 మాటలు చెప్పాడు, విందాము, మంచోడో చెడ్డోడో చిన్నోడో పెద్దోడో చెప్పింది మంచి విషయమే కదా, వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు ఎందుకు అని ఆగారా? మీరు ఆగల. అయితే మీరు అనొచ్చు, సార్ ఎట్లా దీనికి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కను దీనికి ఏ విధంగా సందర్భం సార్, ఏ విధంగా దీనికి కనెక్టెడ్ అని. మేము మా పార్టీ నుంచి ఈ లడ్డూ మీద అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణమే, 2018లో బీజాలు పట్టడానికి కారణమే, అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి ఏలూరు ఎంపీ గారి వాళ్ళ నాన్నగారు, ఆయన మీద కూడా మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. ఆయన కూడా ఒక ప్రధాన నిందితుడిగా ఆయన మీద కూడా బోలేబాబా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అర్హత లేకపోయినా రావడానికి కారణం అప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన మీద కూడా ఆయన పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మేము రిపోర్ట్ ఇచ్చాం. ఈ రిపోర్టు మేము ఇచ్చిన విషయం పక్కన పెట్టేస్తే సిబిఐ వారు వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా సీరియస్గా బోలేబాబా పాత్ర గురించి ఏ విధంగా 2018లో ఇప్పుడు ఈ ఎంపీ గారు పట్టుబట్టడానికి కారణం ఏంటి? తండ్రి చేసినటువంటి తప్పులు పాపాలు కొడుకుకొస్తాయి. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, మీరు